నారాయణ రామ్. రామ్ నారాయణ రామ్. ఈరోజు మనం ఒక అత్యంత సున్నితమైన అంశం గురించి చర్చించబోతున్నాం. ఆ అంశం ఏమిటంటే మూర్తి పూజ చేయవలసిన అవసరం ఉందా లేదా అన్నది. ఈ విషయం కొందరికి ఇష్టమవకపోవచ్చు, కానీ మా ఉద్దేశ్యం ఎవరి భావాలకు నష్టం కలిగించడం కాదు. మా మహాగురు బాలక బ్రహ్మచారి జీ యొక్క దృష్టికోణం ప్రకారం మేము మీకు ఇది ఎందుకు జరుగుతుందో అర్థమవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మహాగురు బాలక బ్రహ్మచారి జీ ఎల్లప్పుడూ మానవ కళ్యాణం కోసం పనిచేశారు. మూర్తి పూజ అనేది 10,000 సంవత్సరాల క్రితం వరకు ప్రచలితం లేదు. మీరు చరిత్రలో గమనిస్తే 10,000 సంవత్సరాల క్రితం ఎక్కడా మూర్తి పూజ సంప్రదాయం లేదని గుర్తిస్తారు. హిందూ లేదా సనాతనీ ప్రజలు ముఖ్యంగా మూర్తి పూజ చేసేవారు అమ్మ దుర్గా లేదా అమ్మ కాళీ పూజలో అమ్మ యొక్క మూర్తికి 10 చేతులు ఉండేలా చూపుతారు. మీరు ఆ 10 చేతుల అర్థం తెలుసా? దీని అర్థం ఏమిటంటే మొత్తం సమాజం ఒకటిగా కదిలి అందరి శక్తి ఉత్సాహం ఒకటిగా ఏకమైతే మీరు ఏకంగా ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొనవచ్చు. అమ్మ దుర్గా యొక్క 10 చేతుల వంటి సమాజంలో అందరూ కలిసి సమాజానికి హాని చేసే రాక్షసుల వంటి వ్యక్తులను బుద్ధి చెప్పాలి. ఇది సూచనగా మరియు పాఠంగా ఉంది. మొదటగా మనలోని రాక్షసత్వాన్ని, అసురత్వాన్ని నాశనం చేయాలి. మీరు ముందుగా మీలో మార్పు చేసుకుంటే మాత్రమే తర్వాత సమాజం యొక్క సంక్షేమానికి మీరు తోడ్పడగలరు. రామ్ నారాయణ రామ్ అనే నామం జపించడం ద్వారా మీరు మీ శక్తిని స్వయంగా అనుభవించటం మొదలు పెడతారు. మీ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు ఏ చీకటి జీవితాన్ని గడిపారో ఆ జీవితానికి ముగింపు వస్తుంది. మన సంతులు, పండితులు దేవుని విగ్రహారాధనను ప్రారంభించిన ముఖ్య ఉద్దేశ్యం ఎక్కడో నేడు కోల్పోయింది. మన మహాగురు గారు చెబుతారు, మనిషి తానే ఒక జీవంత విగ్రహం. అప్పుడు మనిషి తయారు చేసిన కట్టడాల మూలమూలల్ని ఎందుకు ఆరాధించాలి? మనిషి ఎందుకు మట్టి, రాతి విగ్రహాలను పూజిస్తాడు? వాటికి అవసరం ఏమిటి? మనిషి తానే ఒక బ్రతికిన విగ్రహం. ఇంతకీ రాతి విగ్రహం తింటుందా? మీరు ఎప్పుడైనా ఒక విగ్రహం తింటూ చూడారా? ఈ రోజు సమాజం ఎంతో ముందుకు వెళ్ళిపోయింది. సమాజం ఎంతో చైతన్యవంతంగా మారింది. ప్రతి మనిషి, వస్తువు, చెట్లు, మొక్కలు ప్రతి క్షణం ఎదుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనిషి ఎల్లప్పుడూ ముందుకు సాగాలి. ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా విజయవంతం కావాలి అన్న దానిపై ఆలోచించాలి. మీరు స్వయంగా ఒక జీవంత విగ్రహం. ముందుగా మీరు కాపాడుకోండి. మీరు మీ రక్షణను, అభివృద్ధిని ముందుగా చూసుకుంటే సమాజ అభివృద్ధి స్వయంగా జరుగుతుంది. ఈ భూమిపై మనిషి జన్మించినప్పుడు ఆ జన్మ నుంచే ఈ భూమిపై ఉన్న ప్రతిదానిపై అతనికి హక్కు ఉంది. ఎలా ఒక శిశువు కుటుంబంలో జన్మించినప్పుడు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు కలిగిస్తుందో అదే విధంగా ఈ భూమిపై జన్మించిన ప్రతి జీవికి భూమి సంపదపై సమానమైన హక్కు ఉంది. ఇప్పటి బిజీ జీవితంలో మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మీ మనసుకు, మీ వివేకానికి చెప్పండి, ఈ పని చేయాలి. మీ మనస్సు, వివేకం, చైతన్యం స్వయంగా మీకు సరైన మార్గం చూపుతుంది. ఆ పని చేయాలా లేదా అనేది సూచిస్తుంది. మనస్సు, చైతన్యం, అంతరాత్మ, వివేకం అన్నీ మనకు జ్ఞానాన్ని ఇస్తాయి. ఇవన్నీ మనలో దాసుల రూపంలో స్థాపించబడ్డాయి. అందుకే వీటి మాటలను ప్రాధాన్యతతో వినడం, అర్థం చేసుకోవడం మన బాధ్యత. మన వివేకమే మనకు చెప్పగలదు మనం చేయబోయే పని మంచిదా, చెడ్డదా, చేయాలా లేదా అని. అందువల్ల మనలో ఉండే వివేకాన్ని తెలుసుకోండి, గుర్తించండి, దానికి అనుసరించి నడుచుకోండి. తద్వారా మనం చెడును దూరం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో చెడు పని చేస్తూ ఉండగా ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుసు అనుకుంటూ తప్పు చేస్తాం. కానీ మనం గమనించకూడదు. మన అంతరాత్మ ప్రతి పని చూడగలదు, తెలుసుకోవగలదు. అది మనకు చెబుతుంది ఈ పని తప్పు అని. కానీ మనం దానిని గమనించకుండా ఉంటాం. దానివల్ల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పులను దూరంగా ఉంచి మనస్సు మరియు వివేకాన్ని వినాలి. మనందరం ప్రకృతికి సంకల్పం. మనం ప్రకృతి నుండే పుట్టాం. ప్రకృతి మాట వినకుండా ఉంటే మనస్సు ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉండడంలో ధ్యానం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ధ్యానం చేయడం ద్వారా మన సర్వేంద్రియాలు ఒకే బిందువుపై కేంద్రీకృతమవుతాయి. మన మనస్సు మన నియంత్రణలోకి వస్తుంది. మన చైతన్యం, వివేకం ప్రతిఫలిస్తాయి. ఇవే మన జీవితాన్ని సానుకూలంగా, మెరుగ్గా మార్చుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం చాలా అవసరం.
ఇప్పుడు రామ నారాయణ రామ అనే పేరు గురించి మాట్లాడితే ఇది ఒక అద్భుతమైన పేరు. ఇది మీ జీవితానికి వెలుగును ఇస్తుంది, మీ కోరికలు స్వప్నాలు నెరవేరేలా చేస్తుంది, మీకే మీరు అవగాహన చేసుకునేలా చేస్తుంది, మంచి పనులు చేయడానికి ప్రేరణనిస్తుంది. ఇంకా ఈ బీజమంత్రంతో జత కలవకపోతే ఈ రోజు నుండే జత కలవండి. దీనివల్ల మీ జీవితంలో వచ్చే సానుకూల మార్పును మీరు స్వయంగా అనుభవిస్తారు.